హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఫుల్ టేస్టీగా సింపుల్గా చేసుకునే మేకకాళ్ళు తలకాయ కలిపి కూరను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి రెండు కలిపి చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. కాల్షియం ఎక్కువగా ఉండే ఈ మేకకాళ్ళలో కూర చేసుకొని తింటే చాలా మంచిదండి. ఈ ప్రాసెస్ని మనం అమ్మమ్మ కాలం నాటి నుండి చేయడం నేర్చుకున్నానండి. ఇలా చేస్తే కూర రుచి చాలా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్తో మంచి టేస్ట్తో కర్రీ సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ మేకకాళ్ళ కూరని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 4 మేకకాళ్ళు మరియు ఇంకా తలకాయ తీసుకున్నానండి. ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల కూరకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసి లేదంటే పిండి వేసి కూడా ఇలా వాష్ చేసుకుంటే కూడా చాలా నీట్గా అవుతాయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం ఇలా స్పైసెస్ వేసుకోవాలండి. షాజీరా ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. లవంగాలు 5-6 దాకా వేసుకోవాలండి. 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. ఇంకా ఇలేచి ఒక 4-5 దాకా వేసుకోవాలండి. ముందుగా ఇలా స్పైసెస్ మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కూరకైతే. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి పెద్దగా 2 ఆనియన్ తీసుకున్నానండి. 1 కప్పు దాకా అవుతాయి. ఈ ఆనియన్ని మనం ఒక 2-3 నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళు ఇంకా తలకాయ 2 వేసుకోవాలండి. దీంట్లో ఇలా 2 వేసుకొని కర్రీ చేసుకోండి ఒక్కసారి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి, మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. కారం ఏమో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ దాకానే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. సుమారుగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఎందుకంటే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాతో. అదే మనం వాటర్ వేయకపోతే మాడిపోతాయండి. మసాలా మాడిపోయిందనుకో టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వీడియో క్లిప్ మిస్ అయిందండి. నేను ఇక్కడ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మా కూరకు మంచి కలర్ వస్తుందండి. కారం ఏమీ ఉండదు కానీ కలర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, మంచిగా ఉంటుందండి వేసుకుంటే, కలర్ బాగా వస్తుంది కర్రీకి. ఇలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక పేస్ట్ని రెడీ చేసుకుందామండి. 9-10 దాకా జీడిపప్పులు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ దాకా తీయటి పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి దీంట్లో. ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కూర ఉంది కదండి, ఆ కూరలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి.
ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ముందుగా హై ఫ్లేమ్లో ఒక విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకున్నానండి. చాలా మెత్తగా ఉడికాయి. ఒకవేళ మీకు ఉడకకపోతే ఒక 2 విజిల్స్ మళ్ళీ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఉడికినాయి కదండి, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి, సన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనకు చల్లారిన తర్వాత కాస్త చిక్కగా అవుతుందండి కర్రీ అయితే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీని మనము చపాతీ, అన్నం, పుల్కా దేనిలో నాన్లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.